हाई फ्रेंड्स वेलकम बैक टू बदुलास किचन एंड व्लॉग्स ఒక మేక మాంసం కర్రీ మటన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। అందుకు ముందుగా ఒక పెద్ద బగోన పెట్టుకొని అందులో మటన్ కి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి। ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటూ పచ్చిమిర్చి వేసుకోవాలి। క్యాటరింగ్ వాళ్ళు ఎలా చేస్తారో చూపిస్తున్నాను। గరం మసాలా ఓల్ గరం మసాలా వేసుకోవాలి। వంటలలో అయితే ఇలా చేస్తారు, వాళ్ళ స్టైల్లో చూపిస్తున్నా। వీటిని బాగా ఫ్రై చేసుకున్నాడు। ఆనియన్స్ పచ్చిమిర్చి హోల్ గరం మసాలా అందుకు కరివేపాకు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఒక దగ్గరనే కలుపుకొని ఒకేసారి వేసేసిండు। ఒక పావు కేజీ కంటే ఎక్కువనే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్। పసుపు ఒక పెద్ద 2 గంటలు పెద్ద సైజువి। ఆనియన్ వేగింది కదా, ఇప్పుడు వాటిని పసుపు అల్లం వెల్లిగడ్డ కొత్తిమీర పుదీనా వేసి బాగా ఫ్రై చేసేయండి। మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఉప్పు కారం కర్రీకి సరిపడా కారం ఉప్పు వేసిండు। కారం వేసి అందులోనే వాటర్ వేసిండు। ఇంకా కొంచెం కారం పడుతుందని చెప్పేసి ఇంకా కొద్దిగా కారం వేసాను। ఆ నీళ్ళని కొద్దిగా మసల పెట్టుకుండు। ఇప్పుడు మటన్ కడుక్కుండు। 2-3 టైమ్స్ బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని కడిగి మేక మాంసం కదా మంచిగా కడిగి పెట్టుకుండు। ఇప్పుడు తీసి వాటర్లోంచి తీసి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుండు। మటన్ అంతా వాటర్ అంతా తీసేసి ఒక గిన్నెలోకి తీసుకొని అందులోనే కారం ఉప్పు అవన్నీ వేసి మసాలా పెట్టుకుంటుండు కదా, అందులోనే ఈ మటన్ వేసేసిండు। మనమైతే ముందుగా ఫ్రై చేస్తాం కదా మటన్ని, అలా కాకుండా ఈ వంటలైనా ఇలా చేస్తుండు, అందుకే వీడియో తీసి చూపిస్తున్నాను। ఇది బాగా కలుపుకున్నాడు। ఇంకా ఉంది మటన్, అది కూడా వేసేసుకో। మనమైతే ముందుగా వేయించుకున్న తర్వాత మటన్ వేయించుకొని ఉప్పు కారం అన్నీ వేసుకుంటాం కదా, వాళ్ళు అలా కాకుండా ఇలా చేస్తున్నారు। ఒకసారి చూద్దాం। కర్రీ అయితే టేస్ట్ బాగుంది, ఇలా చేస్తే కూడా మంచిగా వచ్చింది కర్రీ। అందులో కూడా ఎక్కువ ఏం మసాలాలు వేయలేదు, నార్మల్గానే వేసిండు, అవి కూడా చూపిస్తాము। మటన్ అంతా వేసి బాగా కలుపుకొని ఒక 50% ఉడికే వరకు ఉడికించుకోండు। 50% ఉడికిన తర్వాత కలర్ ఇలా వచ్చింది చూడండి। టైం అయితే ఉడకనికి చాలా పట్టింది, మటన్ ఉడకనికి 50% ఉడికిపోయిందని చెప్పేసి ఇప్పుడు మసాలాలు కొబ్బరి పొడి
వేయించి కొబ్బరి ముక్కలు వేయించి ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకున్న కొబ్బరి పొడి, అందులో కొద్దిగా గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసిండు. ఇప్పుడు మటన్ మసాలా, కస్తూరి మేతి ఇవన్నీ ఒక దగ్గర వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకుండు. మసాలాలన్నీ ఒక్క దగ్గర వేసి బాగా కలిపేసి పెట్టుకున్న తర్వాత అందులోనే చింతపండు రసం కూడా వేసి కొద్దిగానే వేసింది చింతపండు రసం కూడా. ఈ మసాలాలన్నీ 50% ఉడికిన మటన్లో వేసి బాగా కలిపి అందులో గరిట పడిందండి, అది చాలా వేడిగా ఉందని చెప్పేసి అలానే కలుపుతున్నాడు. ఇంకొక హాఫ్ అన్ అవర్ వాటర్ పోసి ఉడకబెట్టుకోండి. ఇంకా కొంచెం ఉడకని 50% ఉడికిపోయిందా, ఇంకో 50% ఉడికే వరకు వాటర్ వేసి ఉడకబెట్టండి. మీకు వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఫిఫ్టీ 50% మొత్తం ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా కొద్దిగా లాస్ట్లో వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్.